ఇక జనగిరి నుండి దువ్వాడ వరకు ఉన్న రోడ్డు మార్గాన్ని తక్షణమే వేయాలని జనసేన నాయకులు నిరసన చేపట్టారు. ఈ జనగిరి మీదుగా నిత్యం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, స్కూళ్లు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. ఆర్టీసీ సుమారు 12 బస్సులను గాజువాక నుండి చోడవరానికి నడిపిస్తున్నారు. కానీ రోడ్లన్నీ గుంతలు గుంతలుగా ఉండటంతో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని జనసేన నాయకులు స్పష్టం చేశారు. రోజుకు ఒక్క ప్రమాదమైనా ఈ దారి మీద నమోదవుతుందని ఆవేదన చెందారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ నెల రోజుల్లోగా రోడ్డుకు శంకుస్థాపన చేయకపోతే మన రోడ్డు మన హక్కు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి కాపాడాలి కాపాడాలి ప్రమాదాల నుంచి ప్రజలను వెంటనే కాపాడాలి 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 చెప్పి ఈ రోజు 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ యొక్క 88వ వార్డు దువ్వాడ నుంచి అజనగిరి వరకు చాలా రోడ్డు అధ్వాన్సితలో ఉంది. ఇది గత 2.5 సంవత్సరాల క్రితం మన ఎమ్మెల్యే అదీప్ రాజ్ గారు సోషల్ మీడియాలో మాట్లాడుతూ నేను 7 రోజుల్లో ఈ రోడ్డుకి శంకుస్థాపన చేస్తానని చెప్పడం జరిగింది. 7 రోజులు కాదు, 2.5 సంవత్సరాలు గడిచింది. గడిచిన ఆయన ఎమ్మెల్యే జరిగి 4.5 సంవత్సరాలు గడుస్తుంది. అయినా ఈ రోడ్డుకి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ఈ యొక్క రోడ్లు చాలా అవసరం ఈ రోడ్డు. ఎందుకంటే దువ్వాడ రైల్వే స్టేషన్కి చోడవరం కానీ సబ్బవరం కానీ ఇటు 88వ వార్డులో ఉన్న అజనగిరి, దువ్వాడ, మన ఎదుల్నరవ, గంగవరం ప్రజలు చాలామంది ప్రయాణిస్తుంటారు సిటీకి వెళ్ళాలన్నా. రోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి కాలో చెయ్యి ఇరిగిపోవడం జరుగుతుంది. దయచేసి ఈరోజు జనసేన పార్టీ ద్వారా ఒకటే మేము సూటిగా అడుగుతున్నాం. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారి పాలన వల్లే మాకు ఈ దుస్థితి ఏర్పడింది. ఇక్కడ నిత్యం ఇంతమంది ట్రావెల్ చేస్తున్న ఈ యొక్క రోడ్డు గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎలక్షన్ టైంలో వచ్చి ఈ యొక్క రోడ్డుని నేను వేస్తానని చెప్పి హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత కూడా హామీ ఇచ్చి కనీసం ఒక్కసారి కూడా ఈ యొక్క రోడ్డు వైపు రాలేదు, పట్టించుకోలేదు. ఇక్కడ ఉన్న ప్రజల్లో కూడా ఇదే రోడ్లో నిత్యం యాక్సిడెంట్స్ కానీ జరుగుతున్నాయి. రీసెంట్గా మా ఫ్రెండ్కి కూడా ఇదే రోడ్లో యాక్సిడెంట్ జరిగి కాలు చేయి విరిగిపోవడం జరిగింది. అలాగే చాలా యాక్సిడెంట్స్, 1-2 చాలా యాక్సిడెంట్స్ జరిగి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనీసం మా వార్డు అధ్యక్షులైన ఒబ్బిని శ్రీకాంత్ గారు నోటీసులు జీవీఎంసీ కానివ్వండి, అలాగే మండల ఆఫీసుకి కానీ తీసుకెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలతో సంతకాలు పెట్టించి మా విన్నపం వినిపించుకున్న కనీసం నెల్లూరు నగరంలోని